Today, I want to talk about preserving by visitation. అంటే దర్శించుట ద్వారా కాపాడబడుట. Okay, that's the title. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. Job chapter 10 verse 12. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. All right. English లో చూద్దాం. Thou hast granted me life and favor, and the visitation has preserved my spirit. Thou hast granted me life and favor. అంటే నేను బతకడానికి కృప ఇచ్చింది నీవే అంటున్నాడు యోబు భక్తుడు. ప్రాణం పోసింది దేవుడే. ఈ శరీరాన్ని, ఈ ఆత్మను, ఈ ప్రాణాన్ని, ఆ చదువును, ఉద్యోగాన్ని అన్నీ ఇచ్చింది దేవుడే. కానీ నీ దర్శనము, యువర్ విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్. నీవు దర్శిస్తేనే నేను కాపాడబడతానంట. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అయితే యోబు అంటాడు, నువ్వు ప్రాణం ఇచ్చినా, నువ్వు జీవం పోసినా, నీవు దర్శిస్తేనే నేను కాపాడబడతాను. ప్రిజర్వింగ్, ద విజిటేషన్ హెస్ ప్రిజర్వ్డ్ మై స్పిరిట్. విజిట్ అంటే దర్శనం, ప్రిజర్వింగ్ అంటే సాల్ట్, ఉప్పు. సాల్ట్ ఈజ్ ఎ ప్రిజర్వర్. ఉప్పు అంట నిల్వ ఉంచుతుందంట. నీ దర్శనమే నన్ను నిల్వ ఉంచుతుంది. అంటే కొంతకాలం ఈ భూమి మీద నువ్వు ప్రాణం ఇచ్చినా, శరీరాన్ని ఇచ్చినా, తినడానికి ఆహారం ఇచ్చినా, నేను బతకాలంటే నీవు నన్ను దర్శిస్తూ ఉండాలి. నీ దర్శనమే నా జీవనాన్ని పొడిగిస్తుంది, నా జీవితాన్ని పొడిగిస్తుంది అని ఇక్కడ యోబు భక్తుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. మనం చూస్తే యోబు అంతా కొంచెం బాధ, కష్టం అనుకుంటాం, కానీ యోబు మహాజ్ఞాని. అతడు తన బాధల్లో, కష్టాల్లో కూడా కొన్ని మర్మాలు బయటపెడుతూ ఉంటాడు. దేవుని గురించినటువంటి కొంచెం జ్ఞానాన్ని, అతనికి అపారమైన జ్ఞానం ఉంది. ఆ అపారమైన జ్ఞానాన్ని మరి బయటపెడుతూ ఉంటాడు. అది ఎక్కడ పొరపాటు జరిగిందంటే, తన అపారమైన జ్ఞానంతోటి, సంపదతోటి, తన యొక్క అతి మంచితనంతోటి అతనికి స్వనీతి వచ్చేస్తుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. ఆల్రైట్. సాధారణంగా అందరి నుంచి వచ్చే డైలాగులు ఏవి? ఎవ్రీబడి ఈజ్ నౌ ఇన్ ఫ్రస్ట్రేషన్. కొంతమంది భయంలో ఉన్నారు, కొంతమంది భయంలో లేరు, కొంతమంది కూల్గా ఉన్నారు, కొంతమంది అసలు ఏమీ జరగట్లేదనే రీతిలో కూడా ఉన్నారు. ఓకే, దే ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. అయితే మన దాకా కష్టం వచ్చింది అనుకోండి, వెన్ యూ గెట్ ఎ ప్రాబ్లమ్ టు యువర్ సెల్ఫ్. చూడండి, ఏదో అంటారు, తన దాకా వస్తే కానీ ఆ కష్టము తెలియదని. మరి యేసుప్రభు వారు కూడా ఆయన శోధింపబడిన వాడై, ఆయనకు ఆ శోధన తెలుసు, ఆ బాధ తెలుసు, ఆ నొప్పి తెలుసు, ఆ వేదన తెలుసు. హీ నోస్ ఇట్. అలాగే యోబు కూడా ఇంకొకసారి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం కూడా అంటాం, ఎందుకు చేశాం, నేను చనిపోతే బాగుండును, అసలు ఈ జీవితం నేను ఎందుకు పుట్టాను అనుకుంటూ ఉంటాం. ఇక్కడ యోబు చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్న నీవు నన్ను మింగివేయుచున్నావు. నువ్వు నన్ను చేసావు, కానీ ఏంటిదంతా? ఈ భూమిని చేసి, మనిషిని చేసి, ఇదంతా ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్, దేవుడు మనకేం చెప్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ యూ? హౌ లాంగ్ విల్ దిస్ కంటిన్యూ? వెన్ విల్ దిస్ స్టాప్? ఇట్స్ నాట్ నెసరీ దట్ గాడ్ షుడ్ రివీల్. బైబిల్లో ఒక మాట ఉంది, ద లార్డ్ గాడ్ డస్ నథింగ్ బట్ రివీలెత్ హిస్ సీక్రెట్స్ టు ద ప్రాఫెట్. ఆయన మరి తన ప్రవక్తలకు తన రహస్యములను బయలుపరుస్తాడంట. కరెక్టే, హీ రివీల్స్, బట్ దెర్ ఆర్ సమ్ టైమ్స్ హీ డజంట్ రివీల్. మనం చూస్తే ఎలీషా మరి ఆమెను ఆశీర్వదించి, మరి ఆమె ఇంటిపైన ఒక చక్క ఇల్లు కడుతుంది. అదంతా ఆశీర్వదించిన తర్వాత ఆమెకు ఒక కొడుకు పుడతాడు. దాని తర్వాత ఆ కొడుకు చనిపోతాడు. అప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, దేవుడు నాకు ఇది బయలుపరచలేదు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే ప్రవక్తలను బయలుపరుస్తాడు, బయలుపరచకపోతే హీ డజంట్ నీడ్ టు రివీల్. సమ్ టైమ్స్ హీ డజంట్ నీడ్ టు టెల్ ఎనీథింగ్. మరి ఈ భూమి మీద చూస్తే యేసుప్రభు వారు కూడా ఒక మాట అంటారు, ఈ భూమి యుగాంతము ఎప్పుడు జరుగుతుందని అడిగినప్పుడు ఆయన సూచనలు చెప్తాడు తప్పితే, తండ్రికి తప్ప కాలములు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు, కానీ తండ్రి తప్ప ఇక ఎవరికీ తెలీదు అంటాడు. ఈవెన్ జీసస్ డజంట్ నో ఇట్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి యోహానే ప్రవక్తల కంటే గొప్పవాడు. అటువంటి యోహానే యేసు ప్రభువారి యొక్క చెప్పులు వారు ఇవ్వడానికి అర్హుడు కాదు. కానీ మరి అటువంటి యేసు ప్రభువారు కూడా ఏమంటారంటే, కాలములు తండ్రి తన చేతిలో పెట్టుకొని ఉన్నాడు, నన్ను ఎప్పుడు పంపిస్తాడో అది ఆయన చేతిలో ఉందో నాకు తెలియదు అంటాడు. కానీ అదే యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత, చనిపోయి లేచిన తర్వాత ఆ మాట అండు. హీ విల్ నాట్ సే దాట్ బికాస్ నౌ హీ నోస్. ఆయన ఇప్పుడు దైవ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి. సో ఇట్స్ ఆల్ అప్ టు గాడ్. ఒక్కొక్కసారి ఆయన బయలుపరచుడు. ఇప్పుడు మీకు తెలియాల్సిన పని లేదు. సమ్ టైమ్స్ గాడ్ వాంట్స్ టు లివ్ బై ఫెయిత్. ఇఫ్ గాడ్ టెల్స్ ఎవ్రీథింగ్, వేర్ ఈజ్ ఫెయిత్? లెట్స్ సీ. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి రూపించి నన్ను యున్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. ఏంటిదంతా? సాధారణంగా ఇది సమాజానికి వచ్చినటువంటి కష్టం. అనేక కష్టాలు పడుతున్నారు. మరి యోబు ఈ కష్టాల్లో తనకు వచ్చినటువంటి శ్రమతో అంటున్నాడు, ఇదంతా చేసి ఎందుకు ఇలా జరుగుతుంది? వై డిడ్ గాడ్ మేక్ దిస్? ఎందుకు ఈ భూలోకాన్ని చేసి ఎందుకు ఇలా జరుగుతుందని యోబు ఇక్కడ
కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. చూద్దాం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? నన్ను మట్టి నుంచే చేసావు, మళ్ళా మట్టి చేసేస్తావా? దేవుణ్ణి బాగా ప్రేమించినటువంటి యోబు, దేవుని లోతుగా తెలిసినటువంటి యోబు మరి తన యొక్క విషాదముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యా, లెట్స్ గో హెడ్. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇంత గొప్పగా తయారు చేసి మరి ఎందుకు ఇలాగ నన్ను చేస్తున్నావు? వై? లెట్ us స్టడీ. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. లుక్ అట్ జోబ్. ఒక్కొక్కసారి సమ్ థింగ్స్ వోంట్ కమ్ అవుట్, కొన్ని విషయాలు బయటికి రావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్వి ఉందనుకోండి, ఎన్వి విల్ నాట్ కమ్ క్విక్లీ, అది బయటికి రాదు. ఒక ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ అంటిల్ a necessary environment is there and what's in us will come out. So God creates some stuff. ఒక్కొక్కసారి కొన్ని వాతావరణాలు కొంతమందికి తీర్పు తెచ్చడానికి, కొంతమందిని శుద్ధీకరించడానికి, కొంతమంది లోపలికి తీసుకొచ్చి ఇదిగో ఈ మడ్డి ఉంది, ఈ మడ్డిని నువ్వు శుభ్రం చేసుకోవాలని చెప్పడానికి. సో there are many reasons that God allows. దేవుడు ఏదైనా ఒక శోధన వస్తే కేవలం ఒకటే కాదు, God has multiple thoughts in executing something unique. యోబు ఇలాగ అనుకుంటున్నాడు, నా లోపముల గూర్చి నీవు హృదయములో ఆలోచించితివి గనుక ఈ అభిప్రాయము నీకుండెనని ఎరుగుదును. లెట్స్ కంటిన్యూ. నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే యుండియుందును, గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉండెదను. నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకును, భ్రమ పుట్టించు మరణాంధకర దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఇక యోబు ఎన్ని బాధలు మాట్లాడి సరే ఇదంతా కాదు కానీ కొంత బ్రేక్ ఇయ్యి అంటున్నాడు. నన్ను విడిచిపెట్టు కొంతకాలం, గివ్ మీ ఎ బ్రేక్. మామూలుగానే అందరూ నా కష్టాలు అని అన్నీ బాగున్నప్పుడే ప్రార్థించమంటారు. ఒక్కొక్కళ్ళ మనసులో ఒక్కొక్క రీతిగా వెళ్తూ ఉంటాయి. మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ మెనీ టైమ్స్. అయితే యోబు అక్కడ 12వ వచనంలో ఒక మాట అన్నాడు, ద విజిటేషన్ ప్రిజర్వ్ విత్ మై స్పిరిట్. కానీ ఇక్కడ చూస్తే యోబు కలిగిన నష్టము చాలా గొప్పది. ఇట్స్ టూ మచ్. ఇది కేవలము లోకానికే కాదు, తమ విశ్వాసులకు కూడా కలిగినటువంటి శోధన. ఈవెన్ ఫర్ ద బిలీవర్స్, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ బాడీ. దర్ ఇస్ అ డిఫరెన్స్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విశ్వాసులు కలిగినటువంటి కష్టాలు వేరు, మరి దేవుడు దొరికిన వారికి ఉండే కష్టము వేరు. ఫర్ ఫెయిత్ పీపుల్ ఇట్స్ డిఫరెంట్. ఎప్పుడైతే నువ్వు వేసి నమ్మావో పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం ఉంది. యు ఆర్ ఎ టూరిస్ట్ ఆన్ దిస్ ఎర్త్. వీఆర్ ఎ టూరిస్ట్ ఆన్ దిస్ ఎర్త్. మనం యాత్రికులమై ఉండాలి. హెవెన్ ఈజ్ అవర్ పొజిషన్ అండ్ ఫైనల్ ప్లేస్. అయితే మరి శ్రమల్లో మరి అందరితో పాటు విశ్వాసులకు ఎందుకు ఈ శ్రమలు? మరి ఇక్కడ యోబుకు కూడా శ్రమ, పైగా మామూలు శ్రమ కూడా కాదు, మహాశ్రమ. జోబ్ ఆల్సో హ్యాడ్ ఎ మేజర్ ప్రాబ్లం. జోబ్ ఈజ్ సఫరింగ్. అయితే యోబు కష్టాలు వేరు, లోకంలో ఉండే వారందరి కష్టాలు వేరు, విశ్వాసుల కష్టాలు వేరు. దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు లెర్న్ నౌ. యు నీడ్ టు నో వాట్ టు డూ. అయితే యోబు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. జోబ్ హెస్ బీన్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఒక్క మాట అంటున్నాడు. లెట్స్ రీడ్ 12 అగైన్. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏమైపోయింది ఆ సంరక్షణ?
Your visitation has preserved. Why are you not visiting me? Remember, for a believer, death is a beginning. అయినను దీర్ఘాయువైనటువంటిది దేవుని చిత్తము. Remember, okay? So you can ask God something else. Lord, visit me during this time. నన్ను దర్శించు నాయన. The visitation has preserved my spirit. So యోబు ఈ ఒక్క మాట మాట్లాడుంటే బాగుండు. ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు యోబు. తర్వాత ఒప్పుకున్నాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు అనుకోండి. ఆ ముగ్గురు స్నేహితులు మందలించిన తర్వాత నేను మూర్ఖుడినై మాట్లాడాను, అజ్ఞానినై తనకు తానే ఒప్పుకుంటాడు. తర్వాత దేవుడు యోబుకు 200 ఇచ్చేస్తాడు. అయితే అలాగే మనము వ్యర్థంగా మాట్లాడుకున్నా, వ్యర్థమైన తలంపులు తలంచకుండా ఉండడానికి కూడా దేవుడు రాస్తాడు. దేవుడు ఇందులో అన్నీ రాస్తాడు. వాళ్ళు చేసిన భక్తులు చేసిన పాపాలు రాస్తాడు, వాళ్ళు చేసినటువంటి ఘోరమైన పనులు రాస్తాడు. అవన్నీ బైబిల్ ఇస్ అ బుక్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫర్ అస్ టు లెర్న్ ద కాన్సిక్వెన్సెస్, the experiences when things are tough. Now the storm is all over the world, not in just a cup. ఇప్పుడు యోబు గృహంలోనే కాదు, ఇప్పుడు సమస్తమంతా ఉంది. ఇక్కడ మనకు ఒక కీ ఇచ్చాడు చూడండి. యోబు ఇన్ని మాటలు మాట్లాడి మధ్యలో ఒక చక్కటి మాట మాట్లాడి వదిలిపెట్టాడు. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ మిస్టరీ. విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్ మై స్పిరిట్. ప్రభువా, నీ దర్శనము నన్ను కాపాడుతుంది. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు యూ నీడ్ టు సే, గాడ్ విజిట్ మీ. సంబడీ సే, లార్డ్ జీసస్ విజిట్ మీ. Yeah, talk to your neighbor and say, let our good Savior visit you personally. Or you can say yourself, Lord Jesus, visit me personally. The visitation has preserved my spirit. అంటే నేను ఇంతకాలం బతకడానికి గల కారణము నీవు నన్ను దర్శిస్తూ ఉన్నావయ్యా అంటున్నాడు యోబు. నేను ఆశీర్వదించబడడానికి కారణము నువ్వు నన్ను దర్శిస్తూ ఉన్నావు. నా గొర్రెలు, గొడ్లు, ఒంటులు, నా పిల్లలు ఇంత గొప్పగా అవ్వడానికి యు హావ్ బీన్ విజిటింగ్ మీ. చూడండి, ఎవ్రీ టైమ్ గాడ్ విజిట్స్ యూ, హీ బ్లెస్సెస్ యూ. Every time God visits you, He loads you with blessing. దేవుడు దర్శిస్తున్నప్పుడల్లా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను నింపుతూ ఉంటాడు. So sometimes you need to ask God, Lord, visit me. Job used to have encounters. యోబుకి ఇలాంటి అద్భుతాలు జరిగాయి అన్నమాట. దూతలు దర్శించేవారు, మరి ఆయన ఆత్మ దర్శించేది. He used to send angels and he was being preserved. ఎందుకంటే యోబుని చంపేద్దామని ఇబ్బంది పడతాం, అనేక మంది శత్రువులు ఉన్నా సరే దేవుడు కంచె వేశాడంట. సో ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. His visitation was preserving. Now, how many of you are getting a desire? ఎంతమందికి ఒక ఆశ వస్తుంది, ఈ దేవుడు మళ్ళీ ఈ గడ్డు కాలంలో నన్ను దర్శిస్తే బాగుండు అని. How many of you are having the desire that He would visit me? మనం కొన్ని మెసేజ్లు వింటాం, should be very careful. Tradition nullifies the word of God. He will visit you and you'll be preserved. అబ్రహాముని దర్శించాడు, ఒక మాట అన్నాడు, నీవు మంచి వృద్ధాప్యం అని చనిపోతావు. Preserving. So his visitation has preserving power. ఆయన దర్శిస్తేనంట నీవు దీర్ఘాయువుతో నిలవుంటావంట. సో యోబు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మధ్యలో హీ రిలీజ్డ్ ఎ పవర్ఫుల్ వర్డ్ అండ్ హీ లోడెడ్. దానికి ముందు దాని తర్వాత అన్ని బాధలు చెప్పుకుంటున్నాడు, మధ్యలో హీ రిలీజ్డ్ ఎ వర్డ్ లైక్ దిస్, హిస్ విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్ మై స్పిరిట్. నౌ లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 11, 13-19. యోబు గ్రంథం 11, 13 నుంచి 19. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. చూడండి, చీకటి కమ్మినను అరుణోదయము వలె కాంతిగా ఉంటుందంట. ఇప్పుడు ప్రపంచమంతా చీకటిగా ఉన్నా ఈ దేవుడు నన్ను దర్శిస్తే అరుణోదయ కాంతిగా ఉంటుంది. సో ఇఫ్ గాడ్ విజిట్స్ యూ ఇన్ ద మిస్ట్ ఆఫ్ డార్క్నెస్, యూ విల్ లివ్ యాజ్ in a daylight. How many of you want this kind of life? Are you getting this now? Look at the hope. Knowing this God is not a joke. When the whole world is filled with darkness, you can live as a life where you are in the noon. అర్ధరాత్రి అంతా ఉన్నప్పుడు నీవు మధ్యాహ్నం కాలం వల్ల జీవించొచ్చంట. You see that now? Continue. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఇంత కష్టమున్నా నీ ఇంటిని పరిశోధించుకుంటావంట, అన్నీ చూసుకొని సురక్షితంగా ఉంటావంట. I claim this blessing on all viewers today. Let's read. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసేది. నీ యొక్క ఆ బలాన్ని చూసి, నీ జీవితం యొక్క
ఈ ప్రత్యేకతను చూసి అనేకులు నీకు విన్నపం చేస్తారంట. ఇదేంటో చెప్పు నాకు, ఈ చీకటిలో నీవు ఎలా జీవిస్తున్నావు ఇలాగా, వాట్ ఈస్ ద సీక్రెట్? మే యూ ఆల్ రైజ్ అప్ టు లివ్ యాజ్ ఎ మైటీ టెస్టిమోనీ ఇన్ దిస్ డార్క్ సీజన్. ఎందుకు వచ్చింది కాదు, లోకమంతా చీకటి కమ్ముకున్నప్పుడు దేవుడు అంటాడు, లెమ్ము తేజరెల్లిము, దెర్ ఈస్ లైట్ ఇన్ యూ. అఫ్ కోర్స్ మనలో మరణ భయం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ దెర్ ఈస్ ఆల్సో ఎ లైట్ ఇన్ యూ. Now let me read in English, Job chapter 11 from verse 13. If thou prepare your heart, come on now. How many of you want a visitation? I'm giving you some tips for visitation. I want an experience what you have with God. I want to have that experience of visitation. How? Let me tell you. I'm giving you some keys now. Endukante Devudu pakshapati kaadu. This God is not a partial God. Every time he visits you, he gives you something. One visitation. If thou prepare thine heart, హృదయాన్ని సిద్ధపరచుకోవాలండి. Number 1 is preparing your heart for a visitation. Preparing your heart for a supernatural encounter. సిద్ధపడాలండి హృదయాన్ని. Lord, yes, I want to prepare for a visitation. I want a visitation. నీ హృదయాన్ని ఫస్ట్ సిద్ధపాటు చేసుకోవాలి. Preparing the heart is the first thing for a visitation. And number 2 is stretch thine hand towards him, depending on him, praying. After preparing the heart, you need to stretch your hand is prayer. The second thing that you need to do for a visitation, because it will preserve you. Ee kalamalo, this when everybody is dying, when everything is going down, his visitation will preserve you. Ayana darshanamu ninnu నిలవపెడతాదంట. నువ్వు నిలవంచడమే కాదు, నీ ద్వారా లోకాన్ని నిలవపెడతాడంట. నీవే లోకానికి వెలుగై ఉన్నావు. This is how it happens. Let me go to verse 14. If iniquity be in thine hand, put it far away. Let not wickedness dwell in thy tabernacle. ఏమవుతుందో తెలుసా, మనం ఎప్పుడైతే మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా వాక్యముతో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనలో కొన్ని మలినాలు పోతూ ఉంటాయండి. యు విల్ బి ప్యూరిఫైడ్. ప్రిపరేషన్ ఆఫ్ ఎ హార్ట్ విత్ ద వర్డ్ అండ్ ప్రేయర్ విల్ ప్యూరిఫై యూ. లెట్స్ గో అహెడ్. 15. For then shall thou lift up thy face without spot. Thou shalt be steadfast and shall not fear. అంటే ఏమొచ్చేసింది, you got a visitation. All you need is a desire. The word. ఇప్పుడు ఈ వాక్యం మీ అందరినీ మీ హృదయాన్ని సిద్ధపరుస్తుంది. Lord, visit me. Pray for your family. You will receive a visitation. This will preserve you. Then thou shalt lift up the face without spot and thou shalt be steadfast and shall not fear. His visitation. చూడండి, ఇక్కడ భయాన్ని తీసివేస్తుందంట, నీ తలెత్తుతుందంట, నిన్ను నిలకడగా ఉంచుతుందంట, భయం తీసివేస్తుందంట. 16. Because thou shalt forget thy misery and remember it as waters that pass away. ఎప్పుడు కూడా గతం అనేది చాలా భయంకరం. ద పాస్ట్ ఈజ్ హారబుల్. గతంలో ఏదైనా ఒక అనుభవం జరిగిందనుకోండి, అనుభవం జీవితకాలం వెంటాడుతుంది. ఒకవేళ గతంలో ఏదైనా జరిగితే దట్ ఫియర్ విల్ నాట్ గో. ఆ చేదు అనుభవం, ఒక మనిషి మోసం చేసిన, పురుషుడు మోసం చేసిన, ఒక తల్లి అలాగైనా, ఒక తండ్రి ఇలా చేసిన, ఒక బంధువులు చేసిన, లోకమంతా ఇంతే అనకూడదు. దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ, యూ షాల్ ఫర్గెట్ ద మిసరీ. అంటే నీకు జరిగిన, నీ గతంలో జరిగిన కష్టాన్ని, ప్రస్తుతం ఉండే కష్టాన్ని నువ్వు మర్చిపోతావంట. అది ఒక వాగులో నీళ్లు పోతున్నట్టు వెళ్ళిపోతుందంట. అంటే ఇప్పుడు దాకా నీవు పడిన కష్టాలన్నీ మర్చిపోయినట్టు చేస్తానంట. హిస్ విజిటేషన్ విల్ మేక్ యూ ఫర్గెట్ ఎవ్రీ ట్రామా. ఆయన దర్శనం అంట నీవు చేస్తున్నటువంటి, నీ కలిగినటువంటి బాధలన్నీ పక్కన పెట్టేస్తారంట. ఎంతమందికి అనుభవం కావాలా? లుక్ ఎట్ దాట్. నీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న ఎంత వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? హౌ ఇస్ యువర్ లైఫ్? అందుకే anyone is Christian is a new creation. God can do that. As waters pass away. Let's see. 17. And thine age shall be clearer than the noonday. చూడండి, మధ్యాహ్నం నువ్వు బయటికి వెళ్ళి ఏం కనపట్లేదు, ఎత్తుక్కుంటావా, లైట్ వేసుకుంటావా, జాగ్రత్తగా చూస్తావా? నో. నీ ఆయుష్కాలము కూడా మధ్యాహ్నం వలె ఉంటుందంట, నీది నీ ఇంటి వారిది. How many of you want to receive this kind of life? See Job, not in the New Testament, even in the Old Testament, the visitation is very powerful. The visitation, the age shall be clearer than the noonday. అంటే సాధారణంగా అర్ధరాత్రి కనపడదు, కొంచెం చీకటి ఉంటుంది, కానీ మధ్యాహ్నం వచ్చినప్పటికీ నీకు ఎక్కడ చీకటి కనపడదు. So clear. You will know it, his visitation. ఈ చీకటి, మరణ భయము, బాధ ఏమన్నా జరగని, God can put something in you. You will know, I will live long. Look at the word. If this book is so powerful, let's take something from it. Somebody say, Lord, I want some encounter from this word. అందుకే చెప్పండి, prepare your heart. One encounter can give you a lifetime of strength. You see that? If you hold on, thine age shall be clearer than the noonday. Talk to your neighbor, somebody, and say, your age will be clearer than the noonday. అంటే ఏంటి? నీ వయసు మధ్యాహ్న కాలంలో ఉంటుందంట. అంటే ఏంటి? ప్రభువా, నేను తృప్తిపడ్డాను, అంతా చూసుకుందాను, ఇక చాలు, నాకు ఇప్పుడు 92, 95 చాలు నాయన, ఐ వాంట్ టు గో. మీరందరూ అటువంటి అధికారం కలిగిన జీవితము జీవించుదురుగాక. ద
ఏజ్ ఇస్ క్లియరర్. అంటే ఎప్పుడు పోతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. నో నో నో, గాడ్ ఇస్ టెల్లింగ్ నో, మై విజిటేషన్ విల్ గివ్ యూ అన్ అథారిటీ. యూ విల్ ఓన్లీ గో వెన్ ఐ టెల్ యూ టు గో, వెన్ యూ వాంట్ టు గో. ఎందుకంటే మనల్ని దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడంట. పౌలు అంతా ముగించి చేసి వృద్ధుడైపోయాక చాలు నాయనా అని వెళ్ళిపోయాడు. యేసుప్రభువు కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతే, ఇట్ ఈస్ ఫినిష్. దానికి దేవుడు అన్నాడు, కమ్ మై సన్, యూ క్యాన్ కమ్ నౌ. నీవన్నీ చక్కబెట్టేసి 92, 93 అమ్మయ్య చాలు ప్రభువా అన్నప్పుడే నువ్వు వెళ్తావు. మే ద లార్డ్ గివ్ యూ దిస్ పవర్ ఫ్రమ్ టుడే. యువర్ ఏజ్ ఇస్ క్లియరర్ లైక్ ఎ నూన్ డే, నో డార్క్నెస్. దౌ షల్ బీ యాజ్ ఎ మార్నింగ్. నువ్వు వెలుగుతావంట. దౌ షల్ బీ యాజ్ ఎ మార్నింగ్ అంటే అర్థం ఏంటి? మీరందరూ ఇక్కడ చూస్తే మీరు అరుణోదయం వలె ఉంటారంట. అంటే ఏంటి మార్నింగ్? వాట్ ఈజ్ మార్నింగ్? ఉదయం అంటే ఏంటి? చీకటిని అంతం చేసి వెలుగును ఆరంభించేది ఉదయం. నీకు మధ్యాహ్నం వలె ఉండమే కాదు, నీవు ఇతరుల జీవితాల్లో చీకటిని అంతం చేసి ఉదయం వలె ఉందువుగా అని యోబు చెప్తున్నాడు. నాట్ జస్ట్ యూ, యూ విల్ ఎండ్ సంబడీస్ డార్క్నెస్ అండ్ బీ యాజ్ ఎ మార్నింగ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బీ యాజ్ ఎ మార్నింగ్? ఫర్గెట్ ద డార్క్నెస్. ఈ చీకటిని అంతం చేయడమే కాదు, ఆ చీకటిని అంతం చేసే వెలుగులాగా ఉంటామని. యూ విల్ బీ యాజ్ ఎ మార్నింగ్. సీ దట్ నౌ యూ విల్ షైన్ ఫోర్త్. నాట్ ద ఏజ్, అంటే మరణ భయంతో ఎప్పుడు చచ్చిపోతానో తెలియనటువంటి బతుకుని ఆయన వెలుగుమయం చేసి, అతని వయసును మధ్యాహ్న సమయం వలె గ్యారంటీగా చేసి, అతన్ని వెలిగేటట్టు చేసి, చీకటిని అంతం చేసే ఉదయంలా చేస్తాడు. యూనో, దేవుడు దర్శిస్తే నీ ఏజ్ని క్లియర్ చేయడమే కాదు, నీ ఇతర జీవితాల్లో ఉదయంలా చేస్తాడంట. యాజ్ ఎ మార్నింగ్. వాట్ ఈస్ దిస్ గాడ్? లెట్ మీ రీడ్ ఇట్. 18. అండ్ దౌ షల్ బి సెక్యూర్. నీ ఇతర జీవితంలో వెలిగగానే కాదు, నువ్వు సెక్యూర్గా ఉంటావంట. బికాస్ దెర్ ఈజ్ హోప్. దౌ షల్ డిగ్ అబౌట్ దీ అండ్ దౌ షల్ టేక్ రెస్ట్ ఇన్ సేఫ్టీ. హాయిగా విశ్వాసంతో మరి చాలా సేఫ్టీలో ఉంటావంట. 19. అండ్ దౌ షల్ లై డౌన్ అండ్ నన్ షల్ మేక్ దే అఫ్రైడ్. హాయిగా పడుకుంటావంట. అనేకులు వచ్చి నీకు చెప్పుకుంటారంట, మా కొరకు ప్రార్థన చేయరాదు, మాకు ఎలా జరుగుతుంది, మా భయం వేస్తుంది, దయచేసి మాకు సహాయం చేయండి అంటాడు. యూ విల్ బికమ్ అన్ ఇంటర్సెసర్. యూ విల్ బీ యాజ్ ఎ మార్నింగ్. God's going to shift somebody's life from today. After this message, you will not be the same. God is shifting somebody's seasons after this sermon. Father, in the name of Jesus, Lord, we thank you, Lord, for the great plans, for the word that you have given us today. ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. We thank you, Lord, for this word that you have given us today. అయ్యా, మేము కూర్చొనుట, నుంచోనుట, మా అడుగులు ఏ చీకటి కమ్ముకుంటుంది అనుకుంటావో ఆ చీకటిని వెలుగ్గా చేస్తున్నావా? మా యొక్క వయసుని మధ్యాహ్నం వలె ఉంచుతావా? మమ్మల్ని వెలుగ్గా చేస్తావా ఉదయం వలె? లార్డ్, యూ హ్యావ్ సో మెనీ ప్లాన్స్, మైటీ గాడ్. ఇవి నువ్వు నెరవేర్చగలవు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా వారికి ఏమేం చేయాలో ఆ తల్లి కంటే గొప్పగా నీవు ప్రణాళిక కలిగి ఉన్నవన్నీ వాళ్ళకి బయలుపరచు లార్డ్. Drop into their hearts the great plans that you have for every daughter, every son, every young man, every old man, every middle-aged person. లార్డ్, ఈ తలంపులన్నీ వారికి దయచేసి లోకం ఎంత చీకటి కమ్ముకొని ఏమైనా జరగని నీ చిత్తాన్ని, నీవిచ్చిన మాటను నెరవేర్చుకున్నట్టు గల సామర్థ్యం కలిగిన వాడు దేవా. యు ఆర్ ద వన్. ఇదిగో వీళ్ళందరి పట్ల గొప్ప తలంపులు కలిగిన దేవా, అవన్నీ నెరవేరే వరకు వారందరినీ కాచి కాపాడి దీర్ఘాయువుతో తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.